హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. తిరుమల శ్రీవారి మూలమూర్తికి నిత్యము అలంకరించే దండల గురించి ఇప్పుడు తెలుసుకుందామా? తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేద పండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని కరాల పుష్పమాలలు ధరింపజేస్తారో ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఎందుకంటే స్వామివారిని చూడ్డమే చాలా తక్కువ సమయం. అలాంటిది ఆయన ఎన్ని పూలదండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని. శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. శిఖామణి, శ్రీవారి కిరీటం మీద నుంచి 2 భుజాల మీద వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను శిఖామణి అంటారు. ఇది 8 మూరలు ఉంటుంది. శాలిగ్రామాలు, శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న శాలిగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి 2 మాలలు, ఒక్కొక్కటి సుమారు 8 మూరలు ఉంటుంది. కంఠసరి, మెడలో 2 పోర్వలుగా 2 భుజాల మీదికి అలంకరింపబడే దండ ఒకటి. ఈ దండ 3.5 మూరలు ఉంటుంది. వక్షస్థల లక్ష్మి, శ్రీ స్వామివారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు 2 దండలు, ఒక్కొక్కటి 1.5 మూర ఉంటుంది. శంఖుచక్రం, శంఖు చక్రాలకు 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. కఠారి సరం, శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ 1-2 మూరలు. తావళములు, 2 మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు. ఒకటి 3 మూరలు ఉంటుంది, రెండవది 3.5 మూరలు ఉంటుంది, మూడవది 4 మూరలు ఉంటుంది. తిరువడి దండలు, శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే 2 దండలు, ఒక్కొక్కటి 1 మూర ఉంటుంది. ప్రతి గురువారం సాయంత్రం జరిగే పూలంగి సేవలో మాత్రమే శ్రీ స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి నిలువెల్లా స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు. ఇదే కాకుండా శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులను కూడా పలు రకాల పూలమాలలతో అలంకరిస్తారు. భోగ శ్రీనివాసమూర్తికి 1 దండ, కొలువు శ్రీనివాసమూర్తికి 1 దండ, శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామికి 3 దండలు, శ్రీదేవి భూదేవి సహిత ఉగ్ర శ్రీనివాసమూర్తికి 3 దండలు, శ్రీ సీతారామ లక్ష్మణులకు 3 దండలు, శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు 2 దండలు, చక్రతాళ్వారుకు 1 దండ, అనంత గరుడ విశ్వక్సేనులకు 3 దండలు, సుగ్రీవ అంగద హనుమంతులకు 3 దండలు, ఇతర విగ్రహమూర్తులకు నిత్యము అలంకరించే పూలదండలు, బంగారు వాకిలి ద్వారపాలకులు 2 దండలు, గరుడాళ్వారు 1 దండ, వరదరాజస్వామి 1 దండ, వకుళమాలిక 1 దండ, భగవద్రామానుజులు 2 దండలు, యోగ నరసింహస్వామి 1 దండ, విశ్వక్సేనుల వారికి 1 దండ, పోటు తాయారు 1 దండ, బేడి ఆంజనేయ స్వామికి 1 దండ, శ్రీ వరాహస్వామి ఆలయానికి 3 దండలు, కోనేటిగట్టు ఆంజనేయ స్వామికి 1 దండ. అంతేకాకుండా శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకు గాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలలో కూర్చబడతాయి. అలాగే స్వామివారిని అలంకరించే మాలలకు గాను తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మల్లెలు, మొల్లలు, మొగిలి, కమలం,
కలువ, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపు, కనకాంబరం, మరువం, మాచిపత్రం, దవనం, బిలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్పజాతులను, పత్రాలను శ్రీవారి పుష్ప కైంకర్యాలలో వినియోగిస్తారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 పూటలా స్వామివారికి జరిగే తోమాల సేవకు గాను ఈ పుష్పహార నుంచి సిద్ధం చేయబడిన పూలమాలలను జియంగారులు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో, ఛత్రచామర మర్యాదలతో, వేద మంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.